ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనం. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. మరి అక్కడ ప్రజలు అవిశ్వాసమును బట్టి దేవుడు అద్భుతాలు చేయలేదంట. మరి విశ్వాసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుడు బలమైన కార్యములు జరిగిస్తాడు. మరి దేవుడి యందు మరి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, నమ్మకం కలిగి ఉన్నప్పుడు, ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు, మరి ఆ ఉపవాసం ఉన్నప్పుడు బలమైన కార్యములు దేవుడు జరిగించడానికి సమర్థవంతుడు. దేవుడు మనతో ఉండి అప్పుడు గొప్ప కార్యములు దేవుడు చేస్తాడు. మరి యేసుక్రీస్తు వారి అంతటి గొప్ప దేవుడు అయ్యుండి, సృష్టికర్త అయ్యుండి, ఆయనే తన తండ్రి దగ్గర గోజారుకుంటున్నాడు, బ్రతిమిలా అనుకుంటున్నాడు. దేవా నీవే కార్యములు జరిగించు, నీ చిత్తం జరిగించు అని గొప్పగా 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండి ఆయన ప్రార్థిస్తుంటే అద్భుతమైన కార్యములు జరుగుతున్నాయి, భీకరమైన కార్యములు జరుగుతున్నాయి. ఎందుకంటే తండ్రితో సహవాసం కలిగి ఉన్నాడు గనుక తండ్రి తన చేత బలమైన కార్యములు జరిగిస్తూ వచ్చినాడు. ఈరోజు మనం కూడా ప్రార్థనలో ఉన్నప్పుడు, ఉపవాసాలు ఉన్నప్పుడు, విశ్వాసమును బట్టి, నమ్మకాన్ని బట్టి ఇవన్నీ ఉన్నప్పుడే బలమైన కార్యములు జరుగుతాయి. యేసుక్రీస్తు వారి శిష్యులు కొనకాని చోట్ల కార్యం జరిగించలేకపోతే మా వలన ఎందుకు ఈ కార్యం జరగలేదు అని అన్నప్పుడు, ఆ దయ్యముని తరిమి కొట్టలేనప్పుడు మరి యేసుక్రీస్తు వారిని ఉపవాస ప్రార్థన వలన తప్ప దేని వలన ఈ కార్యం జరగదు అన్నాడు. కొన్ని మొండి దయ్యాలు పారిపోవాలన్నా, బలమైన కార్యములు జరగాలన్నా ప్రార్థన శక్తి అవసరం, ఉపవాస ప్రార్థనలు అవసరము. దేవుడంతటా వాడే తగ్గించుకొని ఉపవాసాలు ఉండి మరి ప్రార్థన చేస్తే మనుషులు ఉపవాసాలు లేకుండా, ప్రార్థన లేకుండా, ఒత్తి విశ్వాసం ఉంటే ఎలా కార్యములు జరుగుతాయండి? ఎలా నమ్మకం ఉన్నప్పుడు కార్యములు జరుగుతాయి? ప్రార్థన జీవితం కూడా ఉండాలి, ఉపవాసాలు ఉండాలి. అప్పుడే చిన్న కార్యములు కాదు, పెద్ద కార్యములు కూడా జరుగుతాయి. ఇద్దరు మనుషులు మాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, మేము అనారోగ్యంలో ఉన్న వ్యక్తిని హాస్పిటల్లో వెళ్ళి ప్రార్థన చేస్తామనుకొని వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు కార్యం జరగలేదు. ఎందుకు జరగలేదంటే వాళ్ళు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, కానీ ప్రార్థన జీవితం లేదు, ఉపవాసాలు ఉండటం లేదు. ఎప్పుడైతే ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తుంటామో దేవునితో సహవాసం కలిగి ఉంటాము. యేసుక్రీస్తు వారు తన తండ్రితో సహవాసం కలిగి ఉన్నట్టుగా మనం కూడా ప్రార్థనలు చేస్తున్నప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉంటాము. అప్పుడే దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తారు. చిన్న సేవకుల, పెద్ద సేవకుల, గొప్ప సేవకుల అని కాదు, వయసుతో సంబంధం లేదు. కానీ ఎవరి దగ్గర అయితే ప్రార్థన శక్తి ఉంటుందో, దేవుని క్రియలు వాళ్ళలో ఉంటాయో, దేవునికి నచ్చే విధంగా క్రమం వాళ్ళలో ఉంటుందో, అట్టి వారితో, ఉపవాసాలు ఉన్న వారితో, అట్టి వారితో, విశ్వాసం నమ్మకం ఉన్న వారితో దేవుడు ఉండి బలమైన కార్యములు దేవుడు జరిగిస్తాడు. ఒక్క విశ్వాసం ఒక్కటే కాదండి, విశ్వాసము, నమ్మకము, ప్రార్థన జీవితము, ఉపవాసాలు అన్నీ ఉండాలి. దేవుని క్రియలు కూడా ఉండాలి మనిషిలో. అప్పుడే కార్యములు జరుగుతాయి. ప్రార్థన లేకుండా, ఉపవాసాలు లేకుండా, విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచితే కార్యములు జరగవు. కానీ అన్నీ ఉండాలండి. మనం అన్నంలో వేసుకున్నప్పుడు కూర లేకుండా తినలేము కదా, అన్నంలో కర్రీ ఉంటే తినగలుగుతాము. అలాగే అన్నీ కలిసి ఉండాలండి. విశ్వాసం కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి, ప్రార్థన జీవితం ఉండాలి. దేవునితో సహవాసం, ప్రార్థన జీవితం, ఉపవాసం ఇంకా దేవునికి అతి దగ్గరగా చేస్తుంది. దేవుని క్రియలు ఉన్నప్పుడు దేవుడు బలమైన కార్యములు, భీకరమైన కార్యములు, వయసుతో సంబంధం లేకుండా చిన్న సేవకుల, పెద్ద సేవకుల అని కాకుండా ఇవన్నీ నీలో ఉన్నప్పుడే కార్యములు దేవుడు గొప్పగా జరిగిస్తాడండి.